న్యూస్. నడవలూరు పంచాయతీ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసిన నడవలూరు తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఇన్ఛార్జ్ మల్లవరం సాయి ప్రసాద్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నాని గారికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే పంచాయతీ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళల సంరక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలుపుతూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మల్లవరం సాయి ప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నడలూరు గ్రామ పంచాయతీ నుంచి పులవర్తి నాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంవత్సరం గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం, పులవర్తి నాని గారికి గెలవడం మాకెంతో ఆనందకరమైన విషయం. ఒక సంవత్సరం పూర్తి చేసుకొని అసలు పండుగ వాతావరణం లేదు. నడవలూరులో కూడా దగ్గర ఒక 70 మందికి కుట్టు మిషన్లు నేర్పించడం, వాటర్ పైప్ లైన్ వేయడం, మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అన్న రోలింగ్లోకి రావడం వెంటనే రామచంద్రాపురం, రాయల చెరువు, అగ్రహారం బైపాస్ రోడ్ వేయడం, ప్రతి ఒక్కటి కూడా ఆయన అభివృద్ధి వైపే వెళ్తూ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాల కంటే కూడా మస్ట్ మనకి ఏదైతే ప్రజలకు మెయిన్ అవసరమో అవి చూడాలా, ఏదైతే ముఖ్యమో అది చూడాలి ఫస్ట్ అనేసి ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్న తీరు నా భూతో నా భవిష్యత్తు. ఇట్లాంటి నాయకుడు మనం దొరికినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇంకా ఏదైనా కూడా సరే ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ నడవలూరు సంబంధించి, నడవలూరు పంచాయతీకి సంబంధించి ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టికి తీసుకువస్తే నేను నాని దృష్టికి తీసుకెళ్ళి దాన్ని వీలైనంత వరకు ప్రతి సమస్యని పరిష్కరించి చేస్తానని అందరికీ విన్నవించుకుంటూ జై తెలుగుదేశం, జై నాని.